నేను సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కేశారమ్మన్ వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ చూసుకున్నట్టయితే మన భీమారం నుంచి అసన్పట్కి వెళ్ళే రూట్ లో జిఎంఆర్ గార్డెన్స్ ఉంటది. అవుటర్ రింగ్ రోడ్ రాకముందుకు ఆ జిఎంఆర్ గార్డెన్స్ క్వైట్ ఆపోజిట్ అన్న వాళ్ళ షెడ్ ఉంటది. అండ్ అలానే కాంటాక్ట్ నెంబర్ కూడా అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి ఒక 20 పైన మోడల్స్ అయితే ఉండడం జరిగింది. ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి, ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఉన్నాయి ఏందని మాత్రం వీడియో రూపంలో చూపిస్తా. ఓకేనా? నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన కేశారామన్ వాళ్ళ గణేష్ షెడ్ దగ్గరికి అయితే రావడం జరిగింది. కేశారామన్ వాళ్ళ గణేష్ షెడ్ ఎక్కడ ఏంటిది అని అయితే మాత్రం మీకు లొకేషన్ రూపంలో అయితే చూపిస్తానా. ఇది లొకేషన్ చూసుకున్నట్టయితే మన భీమారం నుంచి ఎర్రగట్ట గుట్టకి వెళ్ళే రూట్లో ఇట్లా వెళ్తే అసన్పర్తి కూడా వస్తుంది. అవుటర్ రింగ్ రోడ్ అనిపిస్తాం కదా, అవుటర్ రింగ్ రోడ్ రాకముందుకే జిఎంఆర్ గార్డెన్స్ ఆపోజిట్, అలానే శ్రీ జగతి గార్డెన్స్ పక్క పొంటే అన్న వాళ్ళ గణేష్ల షెడ్ అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ 20 పైన మోడల్ విగ్రహాలు అయితే ఉన్నాయి, చూద్దాం. ఇది వచ్చేసి షెడ్ నెంబర్ 1, ఇక్కడ షెడ్ నెంబర్ 2. ఈ షెడ్ నెంబర్ 1లో షెడ్ నెంబర్ 2లో కూడా వర్క్ అప్డేట్స్ ఇస్తా. అండ్ చాలా బ్రహ్మాండంగా అయితే విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఫస్ట్గా చూసుకున్నట్టయితే ఒక్కొక్క మోడల్ విగ్రహానికి మన బాల్ గణేష్ చూసింది కదా, బాల్ గణేష్ ఎంత బ్రహ్మాండంగా ఉందో. హైట్ పరంగా వచ్చేసి మాత్రం ఒక 8 ఫీట్స్ అయితే ఉండడం జరుగుతుంది. చూసుకోవచ్చు మహాదేవుని కాన్సెప్ట్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. చూడండి, మెడలో రుద్రాక్ష మాలలో అండ్ బాడీ పెయింట్, షేడింగ్ పెయింట్, హెయిర్ కలర్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. ఇంకా గోల్డ్ వర్క్ అయితే మాత్రం ఇంకా టోటల్గా మాత్రం కంప్లీట్ అయితే కాలేదు. సిట్టింగ్ పొజిషన్లో బాల్ గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ చూసింది కదా ఫ్లవర్. అండ్ పంచ చూసుకున్నట్టయితే మన రెయిన్బో కలర్స్లో అయితే రావడం జరిగింది. బ్లూ కానివ్వండి, లైట్ వాయిలెట్ కానివ్వండి, గ్రీన్ కలర్ చూసింది కదా. అండ్ ఫుల్లీ చర్మం ఏ విధంగా కలర్లో ఉంటుందో ఆ విధంగా అయితే మాత్రం కలరింగ్ అయితే చేయడం జరిగింది. మెడలో రుద్రాక్ష మాలలు, చేతికి రుద్రాక్ష మాలలు, అండ్ మెడలో స్వర్పం చూసింది కదా. తొండం పైన వచ్చేసి శివలింగం అండ్ బిల్వదనం. ఈ గణేష్ని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్ అనేది ఉండడం జరిగింది. ఒకటి ఆశీర్వాదం చేయి, ఒక లడ్డు చేయి, అండ్ అలానే ఒక చేతిలో డమ్మురుకంకి ఇట్లా మన స్నేక్ అయితే చుట్టుకొని అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ అలానే ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా, ఇంత బ్రహ్మాండంగా ఉందో విగ్రహం మాత్రం. అండ్ పైన గంగామాత అండ్ చంద్రుడు చూసింది కదా, కొంచెం జూమ్ చేసి చూపిస్తానా. గంగామాత అండ్ చంద్రుడు. ఇంకా ఐ పెయింటింగ్ మాత్రం ఇంకా కంప్లీట్ కాలేదు, ఇంకా చూపిస్తాను చూడండి. మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. చూసింది కదా, ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు అండ్ కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది. అండ్ నా వీడియో అనేది కొంచెం లెంతీ అవుతుంది, స్కిప్ చేయకుండా ఫాస్ట్ ఫార్వర్డ్ చేయకుండా మాత్రం చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ హైట్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్. బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే సూర్యప్రభాల్ అండ్ సిట్టింగ్ పొజిషన్లో మహారాజా స్టైల్లో సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది, సింహాసనం పైన కూర్చొని. అండ్ సింహాసనం పైన కూడా పిల్లోస్ వచ్చేసి ఆరెంజ్ కలర్లో. అండ్ మూసికలు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. బ్యాక్ డ్రాప్ చూసింది కదా ఎంత బ్రహ్మాండంగా ఉందో. ఐ పెయింటింగ్ నేను చెప్పాను కదా, ఐ పెయింటింగ్ మాత్రం చాలా ఎక్సలెంట్ అవుతుంది. అండ్ కిరీటం కూడా ఇక్కడ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకా చూడండి ఇక్కడ కలరింగ్ వర్క్ అయితే అవుతుంది కాబట్టి కొంచెం వీళ్ళకి డిస్టర్బెన్స్ చేయొద్దు. నేను కూడా ఫాస్ట్గా కొంచెం దూరం నుంచి అయినా కూడా మీకు విగ్రహాలు అయితే నేను చూపిస్తా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మన స్నేక్స్ బ్యాక్ డ్రాప్న శేషనాగ్ సిట్టింగ్ పొజిషన్లో అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది చూడండి. అండ్ గణేశునికి రైట్ సైడ్న మహాశివలింగం అండ్ అలానే లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ ఫేస్ కదా. ఇంత బ్రహ్మాండంగా అయితే సిట్టింగ్ పొజిషన్లో గణేశుడు అయితే ఉండడం జరిగింది. పంచ ఎల్లో కలర్లో అండ్ అలానే ఆరెంజ్ కలర్ షేడింగ్స్, డార్క్ బ్రౌన్స్ కలర్ షేడింగ్స్ అని, కండువా పింక్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్ చూసింది కదా. అండ్ అక్కడ గరుడ చూసుకోవచ్చు. శ్రీష్నాగ్ ఐ పెయింటింగ్ మొత్తం కంప్లీట్ కాలేదు. ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే 7 to 8 ఫీట్స్. సేమ్ మోడల్ విగ్రహం కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లలో అయితే ఉండడం జరిగింది. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 ఫీట్స్. ఇక్కడ చూసుకోవచ్చు బ్యాక్ డ్రాప్న శ్రేష్నాగ్ అండ్ అలానే మహాదేవుడు అయితే ఉండడం జరిగింది. బ్యాక్గ్రౌండ్లో కూడా డిజైనింగ్ వర్క్ చాలా బాగుంది కదా. అలానే సింహాసనానికి
సింహాసనం మీద అయితే గణేశుడితో కూర్చొని ఉండడం జరిగింది. సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నందులు చూడండి. అండ్ మూషికుడు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా. ఇంకా గోల్డ్ వర్క్ అనేది ఇంకా కంప్లీట్ కాలేదు. ఇంకా ఐ పెయింటింగ్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకున్నట్టయితే నంది పైన స్టాండింగ్ పొజిషన్లో బొజ్జగనపై అయితే ఉండడం జరిగింది. చూసింది కదా ఎంత బాగుందో విగ్రహం మాత్రం. ఆ ఫినిషింగ్ కానివ్వండి, ఐ పెయింటింగ్ కానివ్వండి, చాలా చాలా నీట్గా అయితే మాత్రం ఫినిషింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అండ్ మూషికుని చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్. అండ్ ఈ విగ్రహం హైట్ చెప్పలే కదా, ఈ విగ్రహం హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరుగుతుంది. ఇక్కడ ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు చూసుకోవచ్చు. ఈ లైన్లో ఇంతకుముందు నేను చూపించాను మీకు, ఆ మోడల్ విగ్రహాలు అయితే ఉండడం జరిగింది. ఇంకా చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet చూసింది కదా. బ్యాక్ డ్రాప్ కూడా చాలా బాగుంది. అండ్ అలానే ఇక్కడ వచ్చేసి గరుడ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా గరుడాలు అయితే ఉండడం జరిగింది చూడండి. బొజ్జగనపయ్య సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్, ఈ హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet బ్యాక్ డ్రాప్న నెమలికలు అండ్ నెమలి అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన గణేశుడు సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న కూడా చూసుకోవచ్చు నెమలిలో 2 నెమలీలు అయితే ఉండడం జరిగింది. అండ్ మూషికుడు చూసుకున్నట్లయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉన్నాయి. పంచ రెడ్ కలర్ అండ్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని లైట్గా ఆరెంజ్ షేడింగ్ కూడా రావడం జరిగింది. అండ్ పిల్లోస్ సింహాసనం పైన పిల్లోస్. అండ్ ఇంకోటి ఏంటంటే గ్రీన్ కలర్ కండువా డార్క్ గ్రీన్ షేడింగ్స్తోని చూసింది కదా. ఐస్ మాత్రం ఎక్సలెంట్. ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో శంఖం. అండ్ బ్యాక్ డ్రాప్ మాత్రం ఎంత బ్రహ్మాండంగా అయితే కలరింగ్ వర్క్ అయితే రావడం జరిగింది చూడండి. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. చూద్దాం ఇంకో మోడల్ విగ్రహం కూడా చూపిస్తాను మీకు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఈ ఫస్ట్ హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్ డ్రాప్న సూర్యప్రభావాలు అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. సింహాసనానికి ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న మూషిక్. అండ్ ఇంకోటి ఏంటంటే పంచ మన కాషాయం అండ్ అలానే బ్లాక్ కలర్ షేడింగ్స్తో రావడం జరిగింది. ఇంకా కండువ అంటే ఇక నాకైతే తెలియదు మరి, ఎందుకంటే ఇక్కడ కండువ లేదు. వాళ్ళు నేషనల్ కండువ ఇస్తారా లేదా మరి మీదే వేసుకోవాలన్నా అయితే నాకైతే తెలియదు. ఒక్కసారి కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, మీరైతే కాల్ చేసి కనుక్కోండి. అండ్ అలానే ఫాస్ట్గా బుకింగ్ కూడా చేసేసుకోండి. విగ్రహం చూసుకున్నట్టయితే చాలామంది అంటారు అన్న 12 feet గణేష్ చూపెట్టు, 14 feet గణేష్ చూపెట్టని. ఇక్కడ ప్రత్యేకంగా వాళ్ళ కోసమే దీన్ని చూపిస్తాను. మన బొజ్జగనపయ్య ఇక్కడ చూసుకోవచ్చు, భారీ బొజ్జగనపయ్య. ఈ బొజ్జగనపయ్యని చూసుకున్నట్టయితే మన కిరీటం పైన మహాదేవుడు అండ్ పార్వతీమాత అయితే ఉండడం జరిగింది. ఐస్ చూసింది కదా, పెయింటింగ్ మాత్రం ఎక్సలెంట్. అండ్ కలర్లో మన ఏమంటారు ఈ చోళల్లో మాత్రం షేడింగ్ వర్క్ మాత్రం ఎక్సలెంట్గా అయితే రావడం జరిగింది చూసింది కదా. అండ్ ఇంకా గోల్డ్ వర్క్ వచ్చినాక మాత్రం మీ విగ్రహం అయితే చాలా బాగుంటుంది. మీకు తెలుసు కేశవరామన్న వాళ్ళది కలరింగ్ వర్క్ ఏ విధంగా ఉంటుంది ఏందని. ప్రతి ఒక్క ఏళ్లకు మెహందీ అండ్ పంచా బ్లూ కలర్ బ్లాక్ కలర్ షేడింగ్స్తోని చూసింది కదా. ఆభరణాల కింద అంటే ఈ విధంగా బ్లాక్ కలర్ చేసినాక గోల్డ్ వర్క్ చేస్తారు. ఎప్పుడు కానివ్వండి గోల్డ్ వర్క్ అనేది అప్పుడు గోల్డ్ అనేది మంచిగా ఇంకా షైన్ అవుతుంది కాబట్టి చేయడం జరిగింది. ఈ విగ్రహం హైట్ చూసుకున్నట్టయితే ఒక 12 to 14 feet అయితే ఉండడం జరుగుతుంది. బొజ్జగనపయ్య మూషిక్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. అండ్ అలానే చూసింది కదా ఈ విగ్రహానికి ఐ పెయింటింగ్ చూడండి. ఐ పెయింటింగ్ చూసుకున్నట్టయితే మనం వినాయకునికి ఎటు పోయినా కూడా వినాయకుడే మనం చూస్తానని అనిపిస్తాను చూడండి. అండ్ ఇంకోటి ఏంటంటే చెవులలో కూడా ఖతర్నాక్ డిజైనింగ్తో అయితే రావడం జరిగింది చూసుకోవచ్చు. ఇంత బాగుంది కదా. అండ్ చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని. మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే బాల్ గణేష్ ఇక్కడ చూసుకోవచ్చు. ఈ బాల్ గణేష్ హైట్ వచ్చేసి ఇక్కడ ఒక 8 feet అయితే ఉండడం జరిగింది. ఇక్కడ మూషక్ ఇప్పుడైతే గణేష్కి అయితే పట్టుకొని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది చూడండి. బాల్ గణేష్ ఎంత బాగుందో. ఇంకా ఏంటంటే ఇంకా వర్క్ అనేది పెయింటింగ్ వర్క్ అనేది ఇంకా స్టార్ట్ కాలేదు. ఇక్కడ ఒక్కటే కాడ అంటే ఆ షెడ్లో ఫస్ట్ షెడ్లో అయితే మాత్రం స్టార్ట్ కావడం జరిగింది. ఇక్కడ సెకండ్ షెడ్లో ఏంటంటే ఇంకా
ఫినిషింగ్ వర్క్ రావడం జరుగుతుంది. ఇంకా ఫినిషింగ్ అయినాక మాత్రం విగ్రహాలకు మాత్రం కలరింగ్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు, కాకపోతే ఇంకా వర్క్ అనేది కలరింగ్ అయినాక కూడా మీకు అయితే అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటా. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని, ఓకేనా. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 6 to 7 feet అయితే ఉండడం జరిగింది. బుజ్జగనపయ్య సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండడం జరిగింది. అండ్ 4 హ్యాండ్స్తోని, ఒక చేతిలో శంఖం, ఒక చేతిలో చక్రం. చూసింది కదా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ కూడా చాలా నీట్గా చెప్పాను కదా. ఇక్కడ ఫినిషింగ్ అయినాక వైట్ ప్రైమర్ అనేది చేస్తారు వాళ్ళు, అప్పుడు దాని మీద ఇట్లా ఈ విధంగా అయితే ఉండడం జరుగుతుంది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకో మోడల్ కూడా మీకు చూపిస్తా. ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 9 to 10 feet అయితే ఉండడం జరుగుతుంది. చూడండి బ్యాక్గ్రౌండ్లో సూర్యప్రభాల్ అండ్ స్టార్టింగ్ పొజిషన్లో మాత్రం గణేశుడు అయితే ఉండడం జరిగింది. రైట్ సైడ్ గదా పట్టుకొని నిల్చొని ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్న నందీశ్వరుడు. అండ్ మూషక్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో ఉండడం జరిగింది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మనం బాల్ గణేష్ చూసింది కదా. బాల్ గణేష్ హైట్ చూసుకున్నట్టయితే 6 to 7 feet అయితే ఉండడం జరిగింది. చూసుకోవచ్చు బాల్ గణేష్. అండ్ మూషిక చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఇదంతా ఎంది ఎల్లో కలర్ పడుతుంది అనుకుంటారు. ఇక్కడ ఏంటంటే ఇక్కడ పైన కవర్ ఉన్నాయి కదా, ఆ కవర్ ఎండ్ వచ్చినప్పుడు మాత్రం ఈ విధంగా అయితే షైడ్ అయితే చేయబోతుంది. ఇక్కడ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో గణేష్ అయితే ఉండడం జరిగింది. అండ్ ఇక్కడ హైట్ చూసుకున్నట్టయితే ఒక 7 to 8 feet. బ్యాక్ డ్రాప్న ఇంకా పెయింటింగ్ కాలే కదా, ఇంకా పెయింటింగ్ కాలే కాబట్టి నేను చెప్పలేను. పెయింటింగ్ అయినాక మాత్రం మీకు చెప్తా. అండ్ బ్యాక్ డ్రాప్న సూర్యప్రభాల్ అండ్ గణేశునికి వచ్చేసి 5 faces అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఎలిఫెంట్ సిట్టింగ్ లయన్స్. అండ్ మూషక్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. ఇది పంచముఖ గణపతి అయితే అంటారు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్ చూసుకోవచ్చు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 8 to 9 feet. బ్యాక్ డ్రాప్లో చూసుకున్నట్టయితే డిజైనింగ్ వర్క్ అయితే రావడం జరిగింది. అలానే ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా ఐ పెయింటింగ్ కాకముందుకే ఐస్లలో ఇంత మంచి గ్లోయింగ్. ఇక్కడ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అయితే మాత్రం సూర్యప్రభాలు అయితే రావడం జరిగింది. అండ్ 4 hands అని గణేశుడు ఉండడం జరిగింది సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో. అండ్ మూషక్ చూసుకున్నట్టయితే ఒక మూషక్ తబలా వాయిస్తూ ఉండడం జరిగింది, ఇంకో మూషక్ సిట్టింగ్ పొజిషన్లో తబలా వాయిస్తూ ఉండడం జరిగింది. చూసుకోవచ్చు ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్. చూద్దాం ఇంకా ఏమేమి మోడల్ విగ్రహం ఉన్నాయి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 feet. బ్యాక్గ్రౌండ్లో చూసింది కదా మన డిజైనింగ్ వర్క్, అలానే నేను డిజైన్ అనుకుంటున్నా. కాకపోతే ఇక్కడ శంఖం చూసింది కదా, అరే శంఖాలు అయితే ఉండడం జరిగింది బ్యాక్గ్రౌండ్లో. గణేశుని చూసుకున్నట్టయితే తామరపు పైన సెట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది. మూషికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. 4 hands గణేశుడు అయితే ఉండడం జరిగింది. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహం, కాకపోతే కలరింగ్ వర్క్ అనేది చేంజెస్లో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్, ఈ హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet. అండ్ అలానే సూర్య మన బ్యాక్ డ్రాప్న మహాదేవుడు చూసింది కదా, చంద్రవంక కూడా ఎంత బ్రహ్మాండంగా అయితే ఉండడం జరిగింది. పైన శంఖం ఇట్లా పట్టుకొని అయితే ఉండడం జరిగింది బ్యాక్ డ్రాప్న. అలానే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న త్రిశూలాలు అండ్ అలానే పగడి పెట్టుకొని అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ మెడలో గంటలు మహారాజా స్టైల్లో మాత్రం కూర్చొని అయితే ఉండడం జరిగింది. పిల్లర్స్ చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 11 to 12 feet. చూసింది కదా మొత్తం గజరాజ్ ఫేసెస్ అయితే ఉండడం జరిగింది చూడండి బ్యాక్ డ్రాప్న. అండ్ సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని అయితే ఉండడం జరిగింది చూసుకోవచ్చు. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్న ఎలిఫెంట్ ఫేసెస్ చూసుకోవచ్చు. 4 hands గణేశుడు అయితే ఉండడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే ఒక నేషనల్ పంచలకి అయితే రావడం జరిగింది ప్రజెంట్గా.
ఇంకా కలరింగ్ వర్క్ ఓన్లీ చూసుకోవచ్చు, చుట్టాను కదా ఇక చూడండి ఫినిషింగ్ వర్క్ అవుతుంది అక్కడ చూసుకోవచ్చు. జూమ్ చేస్తానా కొంచెం, ఆడ ఫినిషింగ్ వర్క్ అవుతుంది కాబట్టి ఇంకా ఫాస్ట్గా అయితే మీకు అయితే నేను వీడియోస్ అయితే చూపిస్తాను. కొంచెం లెంత్ అయిపోయింది కావచ్చు వీడియో మేబీ నాకు తెలిసి. ఈ లైన్లో సేమ్ మోడల్ విగ్రహాలు ఫ్రెండ్స్. మొత్తంగా అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు మాత్రం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ సంతోష్ బ్లాగ్స్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ పేజ్లో, దాంట్లో ఫాలో చేయాలంటే తప్పకుండా ఫాలో చేయండి. కలుస్తాం మరి కొత్త వీడియోస్ అని.